ఫ్రెండ్స్ చాలా మందికి ఏంటంటే గూగుల్ పే ఫోన్ పేలో వచ్చిన కూపన్స్ ఏ విధంగా రిడీమ్ చేసుకోవాలో తెలియదు. అండ్ ఇది వరకు అయితే మనకి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి 10 to 1000 రూపీస్లో కూపన్ కోడ్లో వచ్చేది. సో మనకి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి పడిపోయేది. బట్ ఇప్పుడైతే అలా కాదు, మనకి 30% కానీ 50% కానీ ఆఫ్ అయితే ఉండదు. అప్ టు 500 వరకు 200 వరకు అలాగా ఆఫ్స్ అయితే ఇస్తున్నారు కూపన్స్లో. సో వాటిని కూడా మనం రిడీమ్ చేసుకుని మనీ అయితే మనం బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో వీటి గురించి రీసెర్చ్ చేస్తుంటే నాకు 2 వెబ్సైట్లు అయితే తెలిసింది. ఒకటి వచ్చేసరికి వెబ్సైట్, ఇంకోటి వచ్చేసరికి యాప్ అనమాట. సో నేను యూజ్ చేస్తున్నా, నాకు బాగానే వర్క్ అయింది. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా వర్క్ అవుతుంది. అండ్ ఈ వెబ్సైట్ వచ్చేసరికి చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ యూజ్ చేస్తున్నారు అనమాట. రీసెర్చ్ చేస్తున్నాను, మన తెలుగు కంటెంట్లో ఎవరు చెప్పలేదు, ఇది నేను చెప్తున్నాను. సో ట్రై చేయండి ఒకసారి, మస్ట్ అండ్ షుడ్ ఒకసారి ట్రై చేయండి. సో ఈ వెబ్సైట్ మీరు ఫోన్లోనే చేసుకోవచ్చు, ఎటువంటి సిస్టమ్ అటువంటిది ఏమీ అవసరం లేదు. మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి, చూస్తున్నారు కదా ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. మీ ఫోన్ నెంబర్, జీమెయిల్ ఇచ్చి మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. అని కొంతమందికి ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యేటప్పుడు ఓటీపీ రావట్లేదు అంటున్నారు, బట్ లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి అయితే సర్వర్ బిజీ ఉండడం వల్ల లేట్ అవుతుంది, కానీ రావడం మాత్రం పక్కా. మీకు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళండి, రిజిస్టర్ అవ్వండి. ఈసారి ఫాస్ట్గా వస్తుంది ఓటీపీ. సో ఎంటర్ చేసి రిజిస్టర్ అయిపోండి. అండ్ రీల్స్లో చాలామంది అడిగారు అనమాట, అందుకే ఫుల్ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే కనుక ఇక్కడ పైన 3 లైన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ నాకు డీటెయిల్స్ అయితే వచ్చేసినాయి. అలా కాకుండా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అడుగుతుంది. ఫస్ట్ మీ జీమెయిల్ అడుగుతుంది, తర్వాత నెంబర్ అడుగుతుంది, ఓటీపీ కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఓటీపీ ఇచ్చండి. ఓటీపీ ఇచ్చేసిన తర్వాత మీకంటూ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ బై గిఫ్ట్ కార్డ్స్ ఉంది కదా, మీరు ఏమైనా కొనాలనుకున్నా సరే ఇక్కడ నుంచి కొనవచ్చు. సో బై గిఫ్ట్ కార్డ్స్ మీద సెలెక్ట్ చేస్తే ఇక్కడ రకరకాల బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి కదా, మీకు ఏ గిఫ్ట్ కార్డు కావాలన్నది ఇక్కడ చూస్ చేసుకుని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదు మీరు అమ్మాలనుకున్నారంటే కనుక ఇక్కడ సెల్ గిఫ్ట్ కార్డ్స్ ఉన్నాయి కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ సెలెక్ట్ బ్రాండ్ టు పోస్ట్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఏ బ్రాండ్స్ అన్నదే ఉన్నాయో అవన్నీ చూపిస్తూ ఉంటాయి. మోస్ట్లీ చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి. లేదు ఈ బ్రాండ్ లేదు నా దగ్గర అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా అక్కడ టైప్ చేసి కూడా మీరు వెళ్ళచ్చు. బట్ ఏంటంటే ఈ బ్రాండ్స్ ఉంటే కనుక గమ్ముని ఇది యాక్సెప్ట్ చేస్తుంది. మీకు 24 అవర్స్లో మీకు అమౌంట్ అయితే వస్తుంది అనమాట. అమెజాన్ ఉంది, మింత్రా ఉంది, ఏజియో ఉంటాయి, అన్నీ ఉంటాయి, మ్యాక్సిమం ఉంటాయి. లేదు మాకు ఆ వెబ్సైట్ లేదంటే కనుక మీరు డైరెక్ట్గా టైప్ చేసి కూడా వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం మీకు అక్కడ యాక్సెప్ట్ అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు. మీరు ఇక్కడ ₹1 కూడా పెట్టట్లేదు. మీరు యూజ్ చేయకుండా అలా వేస్ట్గా ఉండడం కన్నా దీంట్లో అప్లోడ్ చేసుకుంటే ఏమో వస్తే రావచ్చు, లేకపోతే లేదు. సో అమెజాన్ ఉంది, అమెజాన్ మీద ట్యాప్ చేసి కంటిన్యూ నొక్కుతున్నా. ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఉంది కదా, ఎక్స్పైరీ డేట్ మీ కార్డు యొక్క ఎక్స్పైరీ డేట్ ఎక్కడి వరకు ఉందో సో అక్కడ వరకు మీరు మెన్షన్ చేసేయండి. సెట్ యాక్చువల్లీ ప్రైస్ అంటే మీకు అక్కడ ప్రైస్ అన్నది చూపిస్తూ ఉంటుంది. అంటే మీకు 40% ఆఫ్ ఉన్నదంటే కనుక అక్కడ మీకు 4000 వరకు కూపన్ అన్నది ఉంటుంది. సో చూడండి అక్కడ కూపన్ మీద 400 అయితే 400, 200 అయితే 200 అక్కడ వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ అయితే ఎంటర్ చేసేయండి. 500 అనుకోండి, 500. ఇక్కడ మీరు ఎంత సెల్కి చేస్తున్నారు అన్నదే మీరు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో 500 ఉంది కాబట్టి మీరు 500కి సెల్ చేసేస్తున్నారంటే ఒకసారి మీరు చూసుకోండి. ఒక కూపన్ కోడ్ అన్నది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది. సో డబ్బులు తక్కువ రావాలనుకుని మనం కూపన్ కోడ్ అయితే యూజ్ చేస్తున్నాం. సో అలాగే ఎవరైనా కొనాలనుకుంటే అలాగే కదా పర్చేస్ చేస్తారు. 500 ఉంది కదా అని 500 ఇట్టేసారంటే కనుక ఎవరు తీసుకుంటారు చెప్పండి. అలా కాకుండా 500 ఉంటే రీజనబుల్ ప్రైస్, ఎవరైనా సరే తీసుకోవాలనుకునే టైప్ అయితేనే టైప్ చేయండి. అంటే 500 ఉంది కాబట్టి 100 రూపీస్, లేదా బాగా రీజనబుల్ అంటే 15 రూపీస్ వెంటనే పర్చేస్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. నేను 100 రూపీస్ పెడుతున్నాను. సో 100 రూపీస్లో 95 రూపీసే మనకు వస్తాయి అనమాట. మిగతా 5 రూపీస్ అన్నది ఈ వెబ్సైట్ ఒక కమిషన్ అయితే తీసుకుంటారు. ఇక్కడ చూసారు కదా 95 రూపీస్ అయితే వస్తుంది. అండ్ డిస్క్రిప్షన్, అక్కడ డిస్క్రిప్షన్ అంటే మనం ఏ విధంగా ఈ కూపన్ కోడ్ యూజ్ చేయాలి మనకి అందులో చూపిస్తూ ఉంటుంది కదా డిస్క్రిప్షన్ అన్నదే. ఆ డిస్క్రిప్షన్ అన్నది కాపీ చేసి పేస్ట్ చేసేయండి. ఇక్కడ ఓచర్ కోడ్ ఉంది కదా, ఓచర్ కోడ్ వచ్చేసరికి దీంట్లో అయితే మనం పేస్ట్ చేయండి. ఇక్కడ ఓచర్ పిన్ ఉంది కదా, కొన్ని వాటికి అయితే ఓచర్ పిన్ కూడా ఉంటుంది, అది కూడా మీరు మెన్షన్ చేయాలి. లేదు ఓచర్ పిన్ లేదంటే కనుక మీరు ఎటువంటి ఏమీ చేయక్కర్లేదు. మీరు అక్కడ ఓచర్ కోడ్ ఏదైతే ఇచ్చారో సేమ్ అయితే మీరు ఇచ్చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసిన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసాను కాబట్టి నాకు ఇక్కడ ఏం చూపించట్లేదు. లేదు మీరు ఫస్ట్ టైం చేస్తున్నారంటే కనుక మీకు బ్యాంక్ నెంబర్ అడుగుతుంది, ఐఎఫ్సి కోడ్ అడుగుతుంది,
ఈ రెండు ఇచ్చేసుకోండి. ఫోన్ నెంబర్ అడుగుతుంది, మొత్తం ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ యాక్సెప్ట్మెంట్ ఇచ్చేసి సబ్మిట్ మీద ట్యాప్ చేసేయండి. సో ఇది యూస్ చేసుకుని ఎవరైనా సరే మీకు పర్చేస్ చేసుకుంటే మీకు 72 hours మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోతుంది మీ బ్యాంక్లోని. సో ఇదో వెబ్సైట్. అండ్ ఇంకోటి వచ్చేసరికి యాప్ ఉంది. ఆ యాప్ వచ్చేసరికి నేను తర్వాత వీడియోలో చెప్తాను, లేదా ఆ యాప్ గురించి కూడా చెప్పాలంటే కనుక కామెంట్స్లో అడగండి, కంపల్సరీ వీడియో కూడా చేస్తాను. సో గైస్, ఎలాంటి టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. టాటా సీ యూ, బై బై నౌ.